హలో గైస్. స్మాల్ బిజినెస్ ఓనర్‌కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో, స్టార్టింగ్ ఫ్రమ్ వెబ్‌సైట్ డిజైనింగ్ నుంచి గాని, మార్కెటింగ్ ఎలా జేసుకోవాలి, ఆహ్, దే హావ్ టు గో త్రూ సమ్ ఎక్స్‌పెన్సెస్ యాస్ వెల్. సో, వాళ్ళు సొంతంగా ట్రై చేద్దామంటే దే హావ్ ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్ టు డూ ఇట్. అలాంటప్పుడు డెఫినిట్‌గా దే విల్ డిపెండ్స్ ఆన్ ద డిజిటల్ మార్కెటర్. సో, ఏజెన్సీ స్టైల్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తే వాళ్ళకి రిజల్ట్స్ వస్తది. బట్ ఇఫ్ యూ ఆర్ ఎ వెరీ స్మాల్ బిజినెస్ ఓనర్, ప్రాబ్లమ్ ఏంటంటే దే కాంట్ అఫోర్డ్ దట్ మచ్. అన్ని డబ్బులు అఫోర్డ్ చేయలేరనమాట. కాబట్టి ఓడిఎంటీ ఈజ్ ఎ ప్లాట్‌ఫార్మ్ వి స్టార్టెడ్ ఫర్ ద స్టూడెంట్ కోర్స్ నేర్చుకుంటున్నారు. అండ్ వాళ్ళకి మేము జాబ్స్ ఇప్పిస్తున్నాం. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ చాలా ఉన్నాయి. 100% దే ఆర్ గెట్టింగ్ ప్లేస్డ్. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటే ప్రాబ్లమ్ ఉందన్నమాట. దానికోసం మేము ఏం చేసామంటే బికాజ్ ఓడిఎంటీ ఈజ్ గెట్టింగ్ రీచ్ టు లార్జర్ ఆడియన్స్ ఈవెన్ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఇండియా యాజ్ వెల్. ఏ క్లయింట్స్ వచ్చినా దాన్ని ఏం చేస్తున్నాం అంటే వీఆర్ కన్వర్టింగ్ ఇన్ టు అ జాబ్. స్టూడెంట్‌కి జాబ్ వచ్చేటట్టు చేస్తున్నాం అన్నమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ వి టేకింగ్ ద ప్రాజెక్ట్స్. సో, ఇట్స్ అ విన్ విన్ సిట్యుయేషన్ ఫర్ ఎవ్రీబడి. స్టూడెంట్స్ మా దగ్గర కోర్స్‌కి వస్తున్నారు జాబ్ కోసం. క్లయింట్స్ మా దగ్గరకు వస్తున్నారు సర్వీస్ కోసం. వీఆర్ యాక్టింగ్ లైక్ అ బ్రిడ్జ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ పార్ట్ ఆఫ్ దాట్ ఓన్లీ ఈరోజు మన దగ్గర ఒక క్లయింట్ ఉన్నాడు. ఈజ్ ఎన్ఆర్ఐ, ఇండియన్ బట్ సెటిల్డ్ ఇన్ కెనడా. ఆయనకు ఒక స్మాల్ బిజినెస్ అక్కడ స్టార్ట్ చేశాడు. బట్ ఈ స్ట్రగ్లింగ్ టు గెట్ లీడ్స్ వస్తున్నాయి బట్ స్కేల్ చేయలేకపోతున్నాడు. అండ్ పార్ట్ ఆఫ్ దట్ వి గాట్ అ కాల్. నేను మాట్లాడాను అతనితోటి. తర్వాత ఆయనకు సొల్యూషన్ ఇచ్చాను. ఐ టోల్డ్ హిమ్ టు రిక్రూట్ ద స్టూడెంట్. ఇక్కడ బిజినెస్ ఓనర్‌కి ప్రాబ్లమ్ ఏంటంటే మళ్ళీ స్టూడెంట్ రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు చేస్తారా లేదా అనేది. సో, ఇక్కడ మేము బిజినెస్ ఓనర్‌కి ప్రామిస్ చేసేది ఏందంటే వి విల్ బి దేర్ విత్ ద స్టూడెంట్. స్టూడెంట్స్‌తో మేము ఉంటాము. మా స్ట్రాటజీస్ మొత్తం ఇస్తాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు మేము క్లయింట్‌కి సర్వ్ చేస్తే మినిమమ్ యూఎస్ క్లయింట్‌కి $700 చార్జ్ చేస్తున్నాం. బట్ చాలా తక్కువ ఖర్చుతోటి మీకు అయిపోతుంది. సేమ్ సర్వీస్ యూ గెట్టింగ్ ఇట్. మై మెయిన్ గోల్ ఈస్ టు ప్లేస్ ద స్టూడెంట్. ఓకే. సో, without delay, I'll introduce the client first, later student also, how it is working. Sai, hi, good morning for you. హాయ్ సార్. హాయ్ ఎవ్రీవన్. నా పేరు సాయి గురు. సో నేను కెనడాలో ఉంటాను. అండ్ నేను రీసెంట్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఇది పెస్ట్ కంట్రోల్ సొల్యూషన్స్. సో వి ప్రొవైడ్ పెస్ట్ కంట్రోల్ సొల్యూషన్స్ ఫర్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ కస్టమర్స్. సో ఇది నాది బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్. సో నేను ఇక్కడికి వచ్చాక స్టడీ చేసి ఇందులోనే చేసి నేర్చుకొని ఇది స్టార్ట్ చేశాను. సో ఇది వచ్చేసి మా బిజినెస్ లైసెన్స్డ్ అండ్ ఇన్ష్యూర్డ్. సో అండ్ we spent little capital while starting the business, but ఇప్పుడు our business is completely dependent on this what we say సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే గూగుల్ మీద డిపెండ్ అయి ఉంది. సో నాకంత ఐటీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇది డిజిటల్ మార్కెటింగ్ చేయడం కానీ అది ఇది ఏం తెలియదు. సో నేను యాక్టివ్గా సెర్చ్ చేస్తున్నాను. ఇప్పటిదాకా వచ్చిన లీడ్స్ అన్నీ ఐదర్ కామన్ ఫ్రెండ్స్ ఆర్ ఇలా వచ్చినాయి. ఇంకా గూగుల్లో కూడా ఇంకా మేము లిస్ట్ చేసాం కానీ అంత రీచ్ రావట్లేదు. సో సార్ దగ్గరికి రీచ్ అయ్యా. సో హీఈస్ వెరీ గుడ్. అండ్ నాది ఇనిషియల్ స్టార్టప్ స్మాల్ బిజినెస్, బట్ స్టిల్ హీ అండర్స్టాండ్ మై కండిషన్ అండ్ మై సిచ్యువేషన్ అండ్ హీ ఈస్ వెరీ లైక్ హెల్ప్ఫుల్. ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా స్టార్టప్ కాబట్టి ఆయన చాలా ప్రొయాక్టివ్గా ఎంకరేజ్ చేయడానికి ముందుకొచ్చాడు. సో ఐ అప్రిషియేట్ హిమ్ ఎ లాట్. And in the meanwhile he said like he said me to hire one of his students. So if we scale big, so it will be a good opportunity for them as well. And hopefully we get bigger and hire more people. But Definitely, yeah. Sai. మనము once we start again, within 3 months లో ఇంకో లైవ్ చేద్దాము, 6 months లో ఒక లైవ్ చేద్దాము. How you are scaling. So it's a case study. Yeah. It's a case study for both of us. Okay. And definitely, see, మేము Yeah. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే we did to many clients. We know డిజిటల్గా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి it is work. Okay. ఇప్పుడు Yeah. what I'm going to do is once I'll show your website అన్నమాట. And Okay. then we'll ask few questions as well in this. ఎస్. మీకు స్క్రీన్ కనిపిస్తుందా అండి ఇప్పుడు? కనిపిస్తుంది. కెన్ యూ ఏబుల్ టు సీ యువర్ వెబ్సైట్? యూ కెన్ సీ యువర్ వెబ్సైట్, రైట్? Yeah. ఓకే.
ఇప్పుడు ఈ వెబ్సైట్ మీరు ఎవరితో చేయించుకున్నారు? అది నేనే చేశా అండి. నేనే ఇప్పుడు ఇంకా బిల్డ్ చేస్తూనే ఉన్నా. కాకపోతే నాకంత మీరు చెప్పినట్టు అంత టైం లేకుండే నాకు. నేనింకా ర్యాండమ్ అంటే ఇంకా నేను ఈ వర్క్ చేసుకుంటూ, ఇంకొక అతన్ని పార్ట్ టైమ్‌గా హైర్ చేసుకున్న. అతనితో చేసుకుంటూ ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ కదా! పొటెన్షియల్ కస్టమర్స్‌తోని మాట్లాడుకుంటూ కొత్త కొత్త వాళ్ళతో నాకు టైం లేకుండే. ఇంక అందులో ఒకటి నాకంత నాలెడ్జ్ గూడా లేదు. ఇంకా సెర్చ్ చేస్తూ ఇప్పుడు ఒక పేజ్ క్రియేట్ చేయడానికి మీకు ఒక 10 మినిట్స్ టైం పడితే నాకు 1 అవర్ అలా టైం పడుతుండొచ్చు. అందుకోసం ఇంకా అది ముందుకి కరెక్ట్. స్లోగెళ్తుంది. కరెక్ట్. యాక్చువల్‌గా పెస్ట్ కంట్రోల్ కదా ఇది. బట్ ఒకప్పుడు అయితే యాహ్! ఇది ఎనఫ్ అండి. దిస్ ఈస్ నాట్ ఆర్గనైజ్డ్ బట్ దిస్ ఈస్ ఎనఫ్. కస్టమర్ పెస్ట్ కంట్రోల్ నంబర్ కనిపిస్తే చాలు క్లిక్ చేస్తాడు, కాల్ చేస్తాడు, మెసేజ్ చేస్తాడు అయిపోతుంది. బట్ ఇప్పుడు ఏమైందంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. పీపుల్ ఆర్ గెట్టింగ్ అవేర్‌నెస్ ఆన్ అవును. ఆన్‌లైన్ ఎస్పెషల్లీ ఇన్ యూఎస్. ఇండియాలో కొంచెం తక్కువున్నా కూడా యూఎస్‌లో చాలా బాగుంది. నీ కాంపిటీటర్స్ ఇంకా హ్మ్. చాలా బాగుండరు. అవును కదా! దేర్ హ్మ్. వెబ్‌సైట్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ యాహ్! గుడ్. కాబట్టి నాట్ టు రీచ్ థాట్ మనం అంతకంటే బెటర్‌గా ఉండాలి. ఓకే. నేను ఐ విల్ ఇంట్రొడ్యూస్ మై స్టూడెంట్ హూ ఈస్ గోయింగ్ టు వర్క్ ఆన్ దిస్. వన్ సెకండ్. Sumati, Hi, hi. sir. Sumati, can you hear me? Yes, sir. Hi. Hi, నువ్వు sir. ఆ వెబ్‌సైట్ చూసినావుగా సుమతి? Yes, sir. Process. వాట్ ఆర్ యువర్ ఇన్‌పుట్స్ ఆన్ దట్? వాట్ ఆర్ యువర్ ఇన్‌పుట్స్ ఆన్ దట్? సార్ చెప్పండి. వెబ్సైట్ అప్డేట్ వర్షన్ లేదు సార్. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వెబ్సైట్‌కి అప్డేట్ వర్షన్ లేదు. కంపల్సరీ వెబ్సైట్ అయితే చేంజ్ చేయాలి. అప్డేట్ వర్షన్ అంటే దాంట్లో వాట్సాప్ బటన్ మనం పెట్టుకోవచ్చు. అలాగే సోషల్ ఐకాన్స్ యాడ్ చేయొచ్చు. కాంటాక్ట్ ఫార్మ్ కూడా హ్మ్. సరిగ్గా మెనూ బార్ కూడా సరిగ్గా డిజైన్ చేయలేదు సార్. అవన్నీ చేంజ్ చేయడం వల్ల మన దాంట్లో ఉన్న సర్వీసెస్ కూడా కొంచెం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు సార్. మనం ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నామో, ఆ సర్వీసెస్ కూడా అక్కడ బాగా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల కూడా కొంచెం వెబ్‌సైట్ విజిటర్ అయిన వాళ్ళు కొంచెం చూడగలుగుతారు బాగా. ఓకే. వీళ్ళు ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారు అనేసి హ్మ్. కొంచెం సెర్చ్ చేయడానికి బాగుంటుంది సార్. ఓకే. అలాగే టెస్టిమోనియల్స్ కూడా పెట్టాలి సార్ దాంట్లో వెబ్‌సైట్‌లో టెస్టిమోనియల్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల గూగుల్ రివ్యూస్ అలాగా. హ్మ్. ఓకే. చలో డిజైనింగ్ పరంగా ఆ మోడిఫికేషన్ చెప్పావు. వన్స్ యూ టేక్ అప్ ద ప్రాజెక్ట్, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? ఏమేం చేయాలనుకుంటున్నావు ఈ వెబ్‌సైట్ పైన? సార్ ఫస్ట్ ఆర్గానిక్ మెథడ్‌లో వెళ్తే గిన మనం ఎస్‌ఈఓ చేయొచ్చు సార్. బ్లాక్ లింక్స్ వెబ్‌సైట్‌కి బ్లాక్ లింక్స్ అలా తీసుకొచ్చుకొని చేయొచ్చు. అండ్ బ్లాగ్స్ కూడా డైలీ డైలీ బ్లాగ్స్ 2 డేస్ వన్స్ బ్లాగ్స్ రాస్తూ ఆర్గానిక్ మెథడ్‌లో ఇంప్రూవ్ చేయొచ్చు. కాకపోతే దీనికి టైం పడతది సార్. మినిమమ్ ఒక 6 మంత్స్ అవుతది టైము. దెన్ అలాగే మనం ఫాస్ట్‌గా ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాలో కూడా డైలీ అప్డేట్ చేస్తుండాలి సార్. మన యొక్క సర్వీసెస్ అప్డేట్ చేస్తూ దాంట్లో కొంచెం యాక్టివ్‌గా ఉండడం వల్ల కూడా మన వెబ్‌సైట్‌కి హ్మ్. విజిటర్స్ వస్తారు సార్. ఓకే. ఓకే. అలాగే పెయిడ్ వెర్షన్స్ అంటే పెయిడ్ వెర్షన్స్ ఇప్పుడు యూఎస్ క్లయింట్స్ అంటున్నారు కాబట్టి కంపల్సరీ పెయిడ్ వెర్షన్ అంటే అక్కడ మెటా యాడ్స్ అంత వర్క్ అవ్వవు సార్. గూగుల్ యాడ్స్ ఓకే. ఒకటే వర్క్ అవుతాయి. గూగుల్ యాడ్స్‌లో బెస్ట్ అంటే సెర్చ్ అండ్ వీడియో యాడ్స్. ఓకే. ఓకే. చలో. సో, మీరు రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తే యూ గోనా డూ ఎవ్రీథింగ్ రైట్? యెస్. రైట్. మీరు ఓకే. చెప్పిన ఇన్పుట్స్ కరెక్ట్ ఉంది. దాంతో పాటు ఫ్యూ మోర్ ఇన్పుట్స్ నేను కూడా ఇస్తాను. దాన్ని బట్టి విల్ వర్క్ ఆన్ ఇట్ అండ్ సాయి గారికి మనం ఆ స్ట్రాటజీ రేపు చూపిద్దాము. వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ ఇట్. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. వి విల్ స్టార్ట్ ద వర్క్ ఇమ్మీడియేట్‌లీ. ఓకే సార్. Okay. ఓకేనా? And one more thing I would like to add up on this, sir. One more thing I would like to add up on this. Actually, our business is a problem-based business, so I don't know how the digital marketing. You are experts in that, but my thing is like whenever the customer gets the problem, he normally searches in the Google or something like that. But I'm not sure how it works. I'm just asking you, like whether like these social media video ads and everything, does it make an impact, like does it make a good impact or drive the customers into our website, or like because the condition of the business, right? So the motto of the business is like it's a problem based, so I'm just curious to get more insights from you, and could you please explain? Correct. So, you are into pest control service, correct? So, let me Yeah. open Google. I'll try to open. Okay. So, I'm searching here pest control service in మీ ఏరియా ఎక్కడండి? Calgary. Where do you live? The city. Calgary. Calgary. Any city? Calgary. Gary. Yeah. Yeah. Okay. People do search like this. Okay.
ఇక్కడ ఒక కస్టమర్ ఈ విధంగా సర్చ్ చేస్తున్నాడు అంటే ఈ హ్యాస్ అ ఇంటెన్షన్ ఆఫ్ టేకింగ్ దిస్ సర్వీస్. సో ఇంటెంట్ బేస్డ్ ఇది అన్నమాట. మీరు అన్నట్టు నీడ్ బేస్డ్, ఆయనకు అవసరం ఉంది. చూడండి మీరు ఇక్కడ ఆల్రెడీ పీపుల్ ఆర్ రన్నింగ్ ద బిజినెస్. ukillbedbugs.com, ఓకే, apcpestfree.com, callread.com. ఆల్రెడీ టాప్ 4లో యాడ్స్ ఉన్నాయి అండ్ బాటంలో కూడా 2 యాడ్స్ ఉన్నాయి. దీస్ ఆర్ యువర్ కాంపిటీటర్స్. ఓకే, సో దిస్ వర్క్స్ ఫర్ యూ అండి. పీపుల్ సర్చ్ ఆన్ గూగుల్. సో వాళ్ళకి మనం రీచ్, ఇప్పుడు దీనిపైన క్లిక్ చేశాను అనుకోండి, వెబ్సైట్కి వెళ్తుంది. ఇట్ కాస్ట్ ద క్లయింట్, ఈ వెబ్సైట్ ఓనర్కి కాస్ట్ అవుతుంది. ఇండియాలో అయితే అది 20 to 30 రూపీస్ ఆర్ 80 రూపీస్, అక్కడ మేబీ 10 cents to 40 cents వరకు అవుతుంది. అది చెక్ చేస్తే తెలుస్తుంది అనమాట. సో దిస్ వర్క్స్ వెరీ వెల్ ఫర్ యూ. ఓకే, అండ్ సో దిస్ ఇస్ గూగుల్. నెక్స్ట్ ఆర్గానిక్గా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, వాళ్ళని ఓపెన్ చేద్దాం. దీస్ పీపుల్ ఆర్ ఆర్గానికలీ కమింగ్ ఆన్ టాప్. దేర్ SEO ఇస్ గుడ్ అండ్ దట్స్ వై దే కమింగ్ ఆన్ టాప్. మన టార్గెట్ అదే, లాంగ్ రన్లో ఈ ప్లేసెస్లో మనం ఉండాలి. ఈ పర్టికులర్ కీవర్డ్స్కి ఇంకా కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి, ఆ కీవర్డ్స్కి మనం ఉండాలన్నది. వెబ్సైట్స్ గో త్రూ దమ్. చెప్పాలంటే దీస్ వెబ్సైట్స్ కంటే చాలా బాగా చేయొచ్చు మనం వెబ్సైట్స్. ఇంకా కొంచెం లోడింగ్ ప్రాబ్లమ్ ఉంది, ఇందులో ఇమేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీ కెన్ వర్క్ ఆన్ దిస్. మొత్తం మేబీ దిస్ ఇస్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ వెబ్సైట్. వీళ్ళకు సోషల్ ప్రూఫ్ ఉందో లేదో చూద్దాం. దే ఆర్ అండ్ ఫేస్బుక్. చూడండి ఇక్కడ Facebook, Instagram, they are. Okay, let me click on this and open. And let me open their YouTube as well and LinkedIn as well. $27,000, 35,000 followers ఉన్నారండి వాళ్ళకు. అండ్ ఇక్కడ చూడండి 5 hours బ్యాక్ దే పోస్టెడ్. 5 hours బ్యాక్ అంటే మీ నీష్లో ప్రస్తుతానికి టాప్ ఉన్న అతను సోషల్ మీడియాలో ఉన్నాడు. నెక్స్ట్ లెట్స్ సీ ద యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్. And also LinkedIn. LinkedIn లో కూడా దే హ్యావ్ 740 followers. ఇండియాలో అయితే ఐ ప్రిఫర్, అవసరం లేదు, లింక్డ్ఇన్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎస్పెషల్లీ ఈ బిజినెస్కి. బట్ యూఎస్లో పీపుల్ ఆర్ వెరీ యాక్టివ్, సో అక్కడ అవసరం అయింది. ఓకే, సో యూట్యూబ్లో కూడా దే హ్యావ్ గుడ్ ఫాలోవర్స్ అండ్ దే మేకింగ్ ద వీడియోస్. యూట్యూబ్లో కొంచెం అవుట్డేటెడ్గా 1 year బ్యాక్ వీడియోస్ పెట్టారు, బట్ స్టిల్. అయితే టు గెట్ ద లీడ్స్, మీకు లీడ్స్ రావాలి అంటే మాత్రం ఇది కాదు, ఇది సోషల్ ప్రూఫ్ అనమాట. ఈరోజు ఒక కస్టమరు ఈయన వెబ్సైట్ నుంచి బై చేయాలనుకుంటే దిల్ చెక్ ఆన్ ద సోషల్ మీడియా వెదర్ దిస్ గై ఈజ్ యాక్టివ్ ఆర్ నాట్. దానివల్ల 70% ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది కస్టమర్ మీ దగ్గర బై చేయడానికి. బికాస్ యోర్స్ ఈజ్ ఆన్లైన్, దే నీడ్ అ ప్రూఫ్. రియల్ పీపుల్ షుడ్ కమ్ టు యువర్ వెబ్సైట్. దీనివల్ల మీ సేల్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం సోషల్ మీడియా అవసరం. అగైన్ మనం ఇన్స్టాగ్రామ్ యాడ్ రన్ చేస్తాం, పెస్ట్ కంట్రోల్కి లీడ్ తీసుకొద్దాం అంటే వర్కౌట్ కాదు. ఎందుకంటే వెన్ పీపుల్ ఆర్ స్క్రోలింగ్ డౌన్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్, ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చారనమాట. అప్పుడు దే డోంట్ వాంట్ టు బై యువర్ సర్వీస్. ఎవ్రీబడి వాంట్ దిస్ సర్వీస్, బట్ ఆ టైంకి వాళ్ళకి అవసరం ఉందో లేదో తెలియదు. దే సీ ఇట్, దే ఇగ్నోర్ ఇట్. అంటే కస్టమర్ నీ దగ్గర రావడానికి చాలా టైం, అంటే బ్రాండింగ్ కోసం పనికి వస్తుంది. యూ వాంట్ టు బ్రాండ్ యువర్ నేమ్, యూ కెన్ డూ ఇట్. బట్ దిస్ విల్ స్మాల్ బిజినెస్ ఓనర్కి ఇది కష్టం అవుతుంది. బట్ అదే ఇట్లా కాదు కదా. కస్టమర్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో టైం పాస్ చేయట్లేదు. హీ took his phone, go to Google, he searched something and he click and ended up on your website. This is intent based marketing. So ఇది ఇమ్మీడియట్ లీడ్స్ కోసం ఇది చేయాలి, బట్ సోషల్ ప్రూఫ్ కోసం ఇది కూడా చేయాలన్నమాట. క్లియర్ సాయి? అండర్స్టూడ్? యా, any questions Sai or Allah? Your voice is not coming. I can't hear you. సుమతి, మీకు వినిపిస్తుందా ఆ వాయిస్? మీ వాయిస్ వినిపిస్తుంది సార్. Yeah. Mr. Sai, I can't hear your voice. Maybe some problem is there. Please check it. Yeah, you can jog in again. సుమతి, అర్థమైంది కదా ఇప్పుడు? Yes sir. What we gonna do it? So Google Ads on a urgent basis will be doing it. Social proof అయితే కంపల్సరీ అవసరం. Okay sir. So that people will turn more in the future అన్నమాట. ఓకే, ఎస్, నువ్వు చెప్పినట్టు వెబ్సైట్ బాగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డిజిట్ వెబ్సైట్ ఇన్ విక్స్ అనమాట. విక్స్తో చేశారు.
యెస్. ఓకే. విక్స్ ఈస్ గుడ్ ఫర్ డిజైనింగ్. ఇంకా చాలా బాగా చేయొచ్చు. ఆయన బిగినర్ కాబట్టి చేయలేకపోయిండు. బట్ విక్స్ ఈస్ గుడ్ ఓన్లీ ఫర్ యెస్. డిజైనింగ్. ఎస్‌ఈఓ అంత బాగుండదు కాబట్టి ఐ సజెస్ట్ హిమ్ టు గో ఫర్ వర్డ్‌ప్రెస్. వర్డ్‌ప్రెస్‌లో మళ్ళీ బై చేపిద్దాం. ఆ డొమైన్ ఇక్కడ హోస్టింగ్ పాయింట్ యెస్ చేద్దాం. సార్. అండ్ మీరు స్క్రాచ్ నుంచి మీకు వర్డ్‌ప్రెస్ ఫెమిలియర్‌గా ఉంది కాబట్టి వర్డ్‌ప్రెస్‌లో డిజైన్ చేయండి. ఫస్ట్ ఆన్ పేజ్. ఓకే సార్. ఆన్ పేజ్ ఎలిమెంట్స్ కీవర్డ్ రీసెర్చ్ బాగా చేసి టైటిల్స్, డిస్క్రిప్షన్స్ రాయండి. టెస్ట్ కోడ్ ఇంకొకటి ప్రోబింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రోబింగ్ మీన్స్ ఆస్కింగ్ ద క్వెషన్. క్లయింట్స్‌ని క్వెషన్స్ అడగడం. ఓకే. ఇప్పుడు బ్లైండ్‌గా మనం వర్క్ స్టార్ట్ చేయం. క్లయింట్ తోటి మీకు మళ్ళీ మల్టిపుల్ మీటింగ్స్ వస్తే అప్పుడు క్లయింట్‌ని అడగాలి మీరు. సార్ ఓకే. ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి? ఏ ప్లేస్‌ని ఇప్పుడు నేను అడిగాను కదా! ఏ ప్లేస్‌తో టార్గెట్ చేస్తున్నాను అడిగాను కదా! అవునవును ఏ సార్. ప్లేస్‌తో యెస్ సార్. యెస్ సార్. చేస్తున్నారు? ఏ ప్లేసెస్, ఓకే. ఇలాంటి క్వెషన్స్ లొకేషన్స్. అన్ని ప్రోబ్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. దాన్ని బట్టి యూ కెన్ స్కేల్ ఇట్. యెస్. ఓకే సార్. ఓకేనా? ఓకే. ఓకే. సో వన్ సెకండ్. మేబీ హిస్ నెట్వర్క్స్ గాన్. బిఫోర్ దట్ కొందరు క్వెషన్స్ అడిగారు. ఐల్ టేక్ ద క్వెషన్స్ అంటిల్ ఐ కేమ్. హ్యావ్ స్మాల్ డౌట్స్ వచ్చాడు. Yeah, Mr. Sai, can you hear me? Yeah. Yeah. Have you understood what I said? అది మీకు వినిపించింది. బేసికలీ వాట్ యువర్ టెలింగ్ ఇస్ వీ నీడ్ టు డూ ఎవ్రీథింగ్ సో దట్ వి గెట్ బ్రాండెడ్ అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ డ్రైవ్ us in the long term. Correct. We invest more money on Google ads only. Search ads లోనే Okay. పెడదాం. అదేంటంటే Okay. And one more problem. I have one more Separate. issue. Like as I told you, I would like to mention here that I'm paying like I'm paying much on Google Ads, but I'm getting clicks. But because of some keywords or like I don't know, I'm getting clicks, but I'm not getting the leads. So that's the issue. One more issue. Don't worry. We will personally look into that. అది ఈవెన్ టు మై స్టూడెంట్స్ ఆల్సో ఐల్ షో దెమ్. అసలు ఏం ప్రాబ్లం ఉంది, దీన్ని ఎట్లా స్కేల్ చేస్తే బాగుంటుంది, కాస్ట్ పర్ లీడ్ తక్కువ ఎట్లా చేద్దాం అన్నది కూడా ఐ విల్ షో దెమ్. డెఫినెట్లీ విల్ వర్క్ ఆన్ ఇట్. ఎందుకంటే మీరు బిగినర్ గా మీ సొంతంగా చేసుకున్నారు, యూట్యూబ్ నాలెడ్జ్ తోటి చేశారు. అందులో ఫ్యూ ఫ్లాస్ ఉంటాయి అనమాట. వి విల్ వర్క్ ఆన్ ఇట్. నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే ల్యాండింగ్ పేజ్ బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ల్యాండింగ్ పేజ్ ఈస్ నాట్ గుడ్. ఇఫ్ దట్ ఈస్ నాట్ గుడ్, ఇట్స్ రియలీ హార్డ్ టు గెట్ ఇట్. కాబట్టి వీ గోనా రీరైట్ ద వెబ్సైట్ అండి. మీరు విక్స్ లో తీసుకున్నారు కదా డొమైన్, కానీ ఇప్పుడు మళ్ళీ వర్డ్ ప్రెస్ లో మనం తీసుకుందాం. ఇట్ విల్ కాస్ట్ యూ 4,000 అంతే. 4,000 రూపీస్ కాస్ట్ అవుతుంది. అండ్ ఆ డొమైన్ ఇక్కడ పాయింట్ చేస్తాం. స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ షీ విల్ డిజైన్ ద వెబ్సైట్. డిజైన్ చేసేటప్పుడు తను ఏం చేస్తుంది అంటే ఓన్లీ డిజైనింగే కాదు, కాంటెంట్ కూడా చూసుకుంటుంది అనమాట. ఏ కాంటెంట్ రాస్తే మనం ఎస్ఈఓలో టాప్ వస్తాం, ఆ విధంగా షీ విల్ ఆప్టిమైజ్ ద వెబ్సైట్. షీ విల్ ఫోకస్ ఆన్ ద డిజైనింగ్ అట్ ద సేమ్ టైమ్ ఫోకస్ ఆన్ ద ఎస్ఈఓ యాజ్ వెల్. ఓకే. ఇప్పుడు మనం విక్స్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం. ఇప్పుడు మనం మూవ్ అవుతున్నామా? మీరు ఏమైనా అనలైజ్ చేసి చెప్తారా? No, అర్థమైంది. విక్స్ ఐ వర్క్ విత్ మెనీ క్లయింట్స్ ఆన్ విక్స్. విక్స్ ఈస్ గ్రేట్ ఫర్ డిజైనింగ్ అండి. డిజైనింగ్ కి చాలా బాగుంటుంది, కానీ మీకు ఎస్ఈఓ పరంగా కానీ మార్కెటింగ్ పరంగా కానీ అంత బాగాలేదు అది. విక్స్ ఈస్ మోస్ట్లీ టార్గెటింగ్ ద డిజైనింగ్ యాక్చువల్లీ. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్. రీసెంట్ ఒక క్లయింట్ తో వర్క్ చేసి క్లయింట్ చెప్పాడు, దిస్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ మీ, లెట్స్ మూవ్ ఆన్ టు వర్డ్ ప్రెస్ ఆర్ షాపిఫై అని చెప్పాడు. వి మైగ్రేటెడ్ హిమ్ ఫర్ వర్డ్ ప్రెస్. ఓకే. యా. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ ఇన్వాయిసింగ్ వర్డ్ ప్రెస్ లో కానీ మనకి ఇప్పుడు ఇన్వాయిసింగ్ చేయాలంటే అది చేస్తారా? ఇన్వాయిసింగ్ సాఫ్ట్వేర్ లాంటిది ఇప్పుడు మనం విక్స్ లో సపరేట్ ఇన్వాయిసింగ్ చేయడానికి ఒకటి ఉంది. అంటే చెప్తున్నా, వర్డ్ ప్రెస్ లో కానీ ఒకవేళ మనం సపరేట్ చేయాలంటే ఏమన్నా ఆప్షన్ ఉందా అని? ఉంటుంది. ప్రతి దానికి, ప్రతి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఉంటుంది ఇన్ వర్డ్ ప్రెస్. ప్లగిన్స్ అనమాట, యాడ్ ఆన్ ప్లగిన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టేక్ యువర్ విక్స్ క్రెడెన్షియల్స్ అనమాట. ఇన్వాయిసింగ్ ఎట్లుందో చూస్తాను. చూసిన తర్వాత దాని వర్డ్ ప్రెస్ ఎట్లా మైగ్రేట్ చేయాలి కూడా ఐ విల్ టెల్ యూ. We will not migrate immediately. First we will analyze everything, we will find the alternate, then only we move forward. Okay. So Sumati is going to work for you. As I said, you are a small business owner. ఈ రోజు నేను ఒక వెబినార్ అటెండ్ అయినా అండి. These people conduct webinars, pull the people like you, మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. మోటివేట్ చేసి ఆయన చెప్పింది ఏంటంటే 3 months మీరు ఆయనతో వర్క్ చేయాలి. మొత్తం మార్కెటింగ్ వాళ్ళు చూసుకుంటారు, బడ్జెట్ మీరు పెట్టుకోవాలి. He is charging 1,75,000 for 3 months for consulting. 1,75,000 అండి. అంటే ఆల్మోస్ట్ 55,000 రూపాయలు పర్ మంత్ హీస్ చార్జింగ్. ఓకే, నార్మల్ ఏజెన్సీ కాస్ట్ అనమాట ఇది. బట్ హియర్ మై స్టూడెంట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ ఇనిషియల్లీ టు స్టార్ట్ విత్ 10,000.
Okay, Mr. Sai, you're off. సార్ కట్ అయినట్టుంది సార్. Yeah, Okay. can you hear me? Yeah. Yeah. So you can pay Sumati 10,000 rupees, means which is 5 times lesser than what agency is charging, and definitely you will get the same quality because we were there for her. మేము ఉన్నాం కాబట్టి she will work well for you. Okay. I'm more than happy to pay. ఇంకా మనం బిగ్ అయితే హోప్ఫుల్లీ ఇంకా మనం పెంచడానికైనా రెడీగా ఉన్నాం. షూర్ దట్స్ వాట్ ఇనిషియల్గా ఇప్పుడు మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ సుమతి ఈజ్ అ హౌస్ వైఫ్, షీ హ్యాస్ 2 కిడ్స్ అనమాట. వాళ్ళు బయటికి వెళ్ళలేరు అనమాట, దే వాంట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. దట్స్ వై మై మెయిన్ గోల్ ఈస్ టు ప్లేస్ పీపుల్ లైక్ దెమ్ సో దట్ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. డెఫినెట్గా మీ బిజినెస్ ఇంక్రీజ్ అయితే యూ కెన్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ సాలరీ ఫర్ హర్. అంతే సార్. యా, సో యూ వాంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ టు సుమతి? సో ఫార్ సో గుడ్. ఇంకా మనం అనలైజ్ చేసేటప్పుడు మీరు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తుండొచ్చు. అప్పుడు మనం ఒక టీం వర్క్ చేసి మీరు ఒకవేళ మీ గైడెన్స్ లో హోప్ఫుల్లీ మనం. సార్ వాయిస్ నాట్ ఆడిబుల్ సార్. వస్తుంది సుమతి, ఐ కెన్ హియర్. Sure, Mr. Sai. Thanks for reaching us, Mr. Sai. Sir, voice not audible, sir. Sumati, it's coming. Problem with you only. Join again. Yeah. So, Sai, thank you very much. Then we'll work on with you. Our week's credentials anni naaku pampiyandi. Okay. మీరు మ్యూట్లో వెళ్ళిపోతుంది దాంట్లో. One second, unmute. You are on mute? Yeah. Chalo. We will start working from tomorrow, Mr. Sir. We will start working from tomorrow. Okay. All the best then. Yeah. Thanks for coming to us. Thank you, sir. Thank you. And I appreciate everyone. And థ్యాంక్ యూ సార్. ఇది ఇనిషియేటివ్ తీసుకొని ఒకవేళ మీరు చూసి చిన్న బిజినెస్ అని చూసి కూడా మీరు ముందుకు వచ్చి ఇది చేయడానికి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీటింగ్ యూ. సో హోప్ఫుల్లీ. సారీ సార్, మిస్టర్ సాయి, ఆర్ గోల్ ఈస్ కెనడాలో మీ ప్లేస్ లో డౌన్ ద లైన్ 6 months విల్ ట్రై టు బ్రింగ్ యూ మోర్ బిజినెస్. ఓకే సార్, డెఫినెట్లీ. Thank you, sir. Thank you. Chalo then. Bye, everyone. Sumati, is it clear now? Inpistunda? Yes, sir. Your eyes visible, sir? Yeah. వినిపిస్తుంది. Okay, sir. మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ లో మనకు సక్సెస్ కావాలంటే ఫస్ట్ థింగ్ ల్యాప్టాప్ ఉండాలి. అది మీ దగ్గర ఉంది. ఇంటర్నెట్ కనెక్షన్ బెటర్ ల్యాప్టాప్ ఉంది సార్. ల్యాప్టాప్ ఉంది, ఇంటర్నెట్ వైఫై కనెక్షన్ కూడా ఉంది సార్. ఓకే, అని ఇప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది. ట్రై టు ఇంక్రీజ్ ద క్వాలిటీ. అండ్ ఇప్పుడు అర్థమైందిగా మొత్తం ఏ విధంగా చేయాలన్నది. సార్ మీరు క్లయింట్ ఎలా మాట్లాడాలనేసి కొంచెం నాకు కూడా ఐడియా వచ్చింది సార్. ఓకే, ఇలా మాట్లాడితే మన క్లయింట్స్ ఇంప్రూవ్ అవుతారని. ఇప్పుడు మీరు కంప్లీట్ గా దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేయాలని చేసి పెట్టండి. రేపు మీకు క్లయింట్ తోటి మీటింగ్ ఉంటుంది. యూ విల్ గెట్ 10,000 రూపీస్ పర్ మంత్. క్లయింట్ ఆల్రెడీ చెప్పాడు క్లియర్ గా, మీరు బాగా పర్ఫార్మ్ చేస్తే ఈజ్ రైట్ టు పే మోర్. ఇది 15 అవుతుంది, 20 అవుతుంది, ఇంత కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరు మంచి చేశారనుకో, క్లయింట్ విల్ నాట్ గో విత్ యూ, హీ విల్ బీ విత్ యూ ఓన్లీ. ఓకే, సో వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీ వచ్చింది, దీన్ని ప్రాపర్ గా ఉపయోగించుకోవాలి, కష్టపడాలి. చాట్ జీపీటీని బాగా వాడండి. టైటిల్ ఏం రాయాలి, డిస్క్రిప్షన్ ఏం రాయాలి అది మనకు తెలుసు. దాంతో పాటు యాడ్స్ రన్ చేసేటప్పుడు కాపీ రైటింగ్ స్కిల్స్ చాట్ జీపీటీలో చాలా ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయండి. జాబ్ రావడమే గ్రేట్ కాదు, జాబ్ ని నిలబెట్టుకోవాలంటే ఎక్కువ హార్డ్ వర్క్. సరేనా? ఓకే సుమతి, ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా మీరు కెమెరా ముందుకు వస్తే ఇంకా బాగుంటుండే, బట్ మీ దగ్గర టెక్నికల్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ టైం కెమెరా ఆన్ చేస్తా సార్, కాకపోతే ఇది ల్యాప్టాప్ ఏమో కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకోసం నెక్స్ట్ టైం వర్కౌట్ చేయండి దానిపైన. సరేనా? ఓకే సార్. ఓకే సుమతి, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
Right, guys, that's all about the client interaction. సో మెయిన్ ఓడిఎంటి గోల్ అది. క్లయింట్స్ వచ్చినప్పుడు మేమే పని చేసి మేమే డబ్బులు సంపాదించుకునే ఉద్దేశం మీద అస్సలు లేదు. అఫ్ కోర్స్ ఇఫ్ ఐ టేక్ ద క్లయింట్స్ ఐ విల్ మేక్ మోర్ మనీ. ఇప్పుడు స్టూడెంట్తో 10,000 చెప్పాను. ఇఫ్ ఐ ఆస్క్ 30 or 40,000 ఆల్సో క్లయింట్ విల్ గివ్ అస్. ఓకే, బట్ దట్ ఈస్ నాట్ మై గోల్. వీ వాంట్ స్టూడెంట్ టు గెట్ ప్లేస్డ్. చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు తను ఎప్పుడు డిసెంబర్లో అయిపోయింది తన ఇంటర్న్షిప్. ఇప్పుడు ఇది మే అంటే షీ హ్యాడ్ టు వెయిట్ 4 to 5 months. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎవరో బీ పేషెన్స్, యూ ట్రై ఫ్రమ్ యువర్ సైడ్. వీఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అదర్ బిజినెస్ ఓనర్స్ కూడా చూస్తారు. దే విల్ సీ ద క్వాలిటీ ఆఫ్ దట్. ఐ వాంట్ టు అట్రాక్ట్ మోర్ బిజినెస్ ఓనర్ టు కమ్ టు అస్ సో దట్ మీకు జాబ్ రావాలనే చేస్తున్నారు. ఐ ట్రై టు డూ మోర్ లైఫ్స్ లైక్ దిస్ సో దట్ ఇట్ విల్ గెట్ బెనిఫిట్ టు యూ. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నేను తీసుకుంటాను. శిరీష గారు, మీరు 6 months కోర్స్ జాయిన్ కావాలి. 6 months కోర్స్లోనే మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, కెరీర్ గ్యాప్ ఉంది కాబట్టి. బిందువర్ధిని గారు, చూడండి 100% జాబ్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మా తరపున మేము చూడండి మీరు హౌ వీఆర్ వర్కింగ్ హార్డ్ అనిపిస్తుంది. బట్ స్టిల్ స్టూడెంట్ పై తరపు నుంచి హార్డ్ వర్క్ ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. మా తరపున కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తాము, జాబ్ ఆపర్చునిటీస్ కూడా చూపిస్తాం. కొన్నిసార్లు ఈ విధంగా డైరెక్ట్ ప్లేస్మెంట్ కూడా చేస్తాం అనమాట. బట్ ఇప్పుడు చాలా మంది ఉంటే తనకి ఎందుకు వచ్చిందంటే షీఈస్ ఇన్ ద క్యూ, అట్ ద సేమ్ టైమ్ షీ డిడ్ వెరీ వెల్ ఇన్ ద ఇంటర్న్షిప్. ఇమ్తియాజ్ సార్, జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకు ముందు వెనుక టాస్క్ ఇచ్చేవాళ్ళు లేకపోతే అక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇనిషియేట్ తీసుకోవాలి, తీసుకొని నేను ఇది చేస్తా అని చెప్పాలి. ఇప్పుడు అక్కడ మనకి ఏది ఇవ్వకపోతే దెన్ ఇట్స్ బెటర్ టు క్విట్. భరత్ హాయ్, విఎస్కి గేమర్ హాయ్. డైలీ ఎర్నింగ్స్ అనేది దిస్ ఈజ్ నాట్ ఎనీ యాప్ ఆర్ సంథింగ్ అండి. దిస్ ఇస్ అ కోర్స్. జాబ్ చేస్తారు. సో పీపుల్ ఈ మధ్య చాలా మంది ఈ విధంగా అలవాటు పడ్డారు. ఫ్రీ బెట్టింగ్ యాప్స్కి దానికి ఇది అలాంటిది కాదు. ఇది ప్రాపర్ కోర్స్. జాబ్ చేస్తూ ఆర్ ఫ్రీలాన్సింగ్ చేస్తారనమాట. హలో ఏబిడి. గూగుల్ యాడ్స్ వెబ్సైట్ ఉండాలి అండి. వెబ్సైట్ ఉంటేనే చాలా. వెబ్సైట్ ఈజ్ నాట్ అ బిగ్ డీల్. యూ కెన్ క్రియేట్ అ వెబ్సైట్ ఇన్ జస్ట్ 1 day కూడా చేసుకోవచ్చు ఈ మధ్య. ఓకేనా, వెబ్సైట్ ఉంటే చాలా మంచిది. సో మెనీ సిగ్నల్స్ యూ విల్ అండర్స్టాండ్. క్రిస్టఫ్ క్రాస్ హాయ్. Christoph Cross saying that by your 24 hours YouTube video, he got job. Congratulations, man. Very good. If possible, come to live one day. Shrikant, hi. Physiotherapist, VSK gamer. ఫిజియోథెరపిస్ట్ అయినా కూడా సర్చ్ యాడ్స్ బాగా పనిచేస్తాయి వాళ్ళకు. సో విల్ డూ ఫ్యూచర్ సెషన్స్లో నేను లైవ్లో ఉన్నప్పుడు ఇది కూడా చూపిస్తాను. ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను కాబట్టి నేను స్క్రీన్ షేర్ చేసి మరి మీకు చూపిస్తాను దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనే స్ట్రాటజీస్. ఇంకోటి చాలా మంది స్టూడెంట్స్ డైరెక్ట్గా నా ఇన్స్టాగ్రామ్లో, లింక్డ్ఇన్లో మెసేజ్ చేస్తున్నారు. నేను డ్యూ టు మై బిజినెస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిప్లై బ్యాక్. మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి, నేను లైవ్ వచ్చినప్పుడు క్వశ్చన్స్ అడగండి. క్లియర్గా మీ వెబ్సైట్లో ప్రాబ్లం ఉందా, ఏ ప్రాబ్లం ఉందా, చిన్న ప్రాబ్లం ఉంటే గుర్తుపెట్టుకోండి. చాట్ జీపీటీ విల్ ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్. ఒకవేళ అది సాల్వ్ చేయనప్పుడు డెఫినెట్గా నేను లైవ్కి వచ్చినప్పుడు సాల్వ్ చేస్తాను. గణేష్ 10,000 నుంచి సాలరీ అవుతుంది. ఇప్పుడు ఈరోజు తను ఆన్లైన్లో సెలెక్ట్ అయింది కదా, షీ గాట్ ప్లేస్ ఫర్ 10,000. బట్ 15 వస్తుంది, 20 వస్తుంది, డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్స్. Christoph Ross, I can come live. I don't know. మీరు ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, సుభాష్ మంగళం అనేది. సో డెఫినెట్గా ఈ 2 daysలో రేపు లైవ్ వస్తా, అప్పుడు ఐ ఇన్వైట్. ఎస్ అండి, డిజిటల్ హెల్ప్ అవుతుందండి. డిజిటల్ మార్కెటింగ్ అన్న తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా హెల్ప్ అవుతుంది. రైట్ గైస్, సో దట్ ఈస్ ద మీటింగ్ టుడే. మీరు కూడా ఎవరైనా బిజినెస్ ఓనర్స్ ఉంటే అండ్ యూ వాంట్ అ సర్వీస్ ఫ్రమ్, కమ్ టు అస్.
విల్ గివ్ ఎ నైస్ స్టూడెంట్, వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తారు, లేకపోతే మీకు ఆఫీస్ ఎట్టుంటే ఆఫీస్కి వస్తారు, తక్కువ బడ్జెట్ తోటి మీరు ఎక్కువ బిజినెస్ చేసుకోవచ్చు. ఏజెన్సీ స్టైల్లో ఎక్కువ కోట్ చేస్తారు కాబట్టి ఈ విధంగా చేసుకోండి. అట్లా మా స్టూడెంట్కి కూడా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం మీకు కూడా తక్కువ ఖర్చుతోటి వస్తుంది. బికాస్ ఇఫ్ యూ రిక్రూట్ అవర్ స్టూడెంట్ డైరెక్ట్గా our team will help them. And indirectly you're taking our services for free of cost. That's how we'll increase the opportunity to Telugu people. So mainly we're targeting Telugu people. And Telugu people ki problem ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. ఇంగ్లీష్ అంతా బాగా మాట్లాడలేరు. కానీ డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు ఈరోజు పెస్ట్ కంట్రోల్ వెబ్సైట్ చూసాం. ఆ వెబ్సైట్కి మార్కెటింగ్ చేయడానికి ఇంగ్లీష్ ఏం అవసరం అండి? వెబ్సైట్ డిజైనింగ్ రావాలి, ఎస్ఈఓ రావాలి. చాట్ జీపీటీ ద్వారా ఎవ్రీథింగ్ దే కెన్ రైట్, కాపీ రైటింగ్, కాంటెంట్ రైటింగ్. బట్ మాట్లాడడం మాత్రం చాట్ జీపీటీ ఆల్సో కాంట్ టీచ్. కాబట్టి ఈ యొక్క బిగ్గెస్ట్ బ్యారియర్ని మీరు అర్థం చేసుకోండి. తెలుగు వాళ్ళు నేను చూశాను చాలామంది కూడా డాక్టర్స్ కానీ ఎవరైనా కానీ మీరు నార్త్ ఇండియాకి వెళ్ళి మార్కెటింగ్ తెచ్చుకుంటున్నారు లక్షలు పెట్టి. అవసరం లేదు, మన తెలుగులో చాలా టాలెంట్ ఉంది. గివ్ ప్రిఫరెన్స్ టు తెలుగు పీపుల్. ఓకే, వీఆర్ బ్రింగింగ్ అవేర్నెస్ ఆన్ తెలుగు ఆడియన్స్ టు డూ మోర్. కాబట్టి మీరు కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే స్టూడెంట్స్కి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. ఫ్రీలాన్సింగ్ చేయడానికి ఇమీడియట్గా చేయొచ్చు. యూ డోంట్ నీడ్ ఎన్ ఎక్స్పీరియన్స్. మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే యూ కెన్ స్టార్ట్. హలో శివనాగరాజా. ఓకే, దట్స్ ఆల్. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా గైస్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ లెట్ మీ నో. I'll come live tomorrow again, guys, so that we'll discuss more on them. Today, mostly this client-student interaction was much. So thank you very much, business owner. Please choose ODMT. Definitely, my business will improve. ఇక్కడ క్వశ్చన్ ఇంకోటి, తలారి రామ్, మీరు ఆఫీస్కి వెళ్ళి పని చేస్తుంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కష్టపడాలి, కష్టపడితే జాబ్ కొట్టడం పెద్ద పని కాదు. మేమైతే ఇన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీ మీకు చూపిస్తాం. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్లో 20% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే ఓపెనింగ్స్ తక్కువ ఉన్నాయి. బట్ వీఆర్ వర్కింగ్ హార్డ్ టు బ్రింగ్ దట్ యాజ్ వెల్. కాబట్టి మీరు ప్రిపేర్ యువర్ మైండ్ టు వర్క్ హార్డ్, థింగ్స్ విల్ బి డన్ వెరీ వెల్. మీరు చూడండి మా యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో ఎంతమంది జాబ్స్ వస్తున్నాయని. ఇంతియాజ్ బేసిక్ ఫౌండేషన్ నేర్చుకున్న తర్వాత యూ కీప్ ఆన్ అప్డేటింగ్ యువర్ నాలెడ్జ్. డిఫరెంట్ సోర్స్తో నేర్చుకోండి, అప్గ్రేడ్ అవుతుండాలి ఎప్పుడైనా కూడా. ఫ్రీలాన్సింగ్కి సేల్స్ స్కిల్ ఏం అవసరం లేదండి. విఎస్కి గేమర్ సేల్స్ స్కిల్ ఏం అవసరం లేదు. ఈ సబ్జెక్ట్ ఏముంది వాళ్ళ దగ్గర పెట్టాలి. దిస్ యూ విల్ లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్. ఒక సేల్స్ పిచ్ ఇప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు ఒకసారి చాట్ జీపీటీకి అడగండి, నేను ఈరోజు నాకు ఒక క్లయింట్ మీటింగ్ ఉంది, ఏం మాట్లాడితే బాగుంటుందని. అది తీసుకొని పోయి మాట్లాడండి. యా, ఐ విల్ రిప్లై బ్యాక్. రేపు కనెక్ట్ అయిదాం మీకు, క్రిస్టఫ్ క్రాస్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మనకు న్యూ బ్యాచ్ 2 daysలో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎనీ వన్ వాంట్ టు జాయిన్ ద కోర్స్, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ odmt.in వచ్చేసి ఫామ్ ఫిల్అప్ చేసినా పర్లేదు. ఇనిషియల్ 3 classes మీరు ఫ్రీగానే ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వినండి, తర్వాతనే మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, శివనాగరాజా మీరు ఇంకా కోర్స్ ఫినిష్ చేయండి. ఎస్యూ తర్వాత గూగుల్ యాడ్, సోషల్ మీడియా అన్ని ఫినిష్ చేయండి. తర్వాత అడ్వాన్స్ క్లాసెస్లో నేను వస్తాను అనమాట మీకు టీచ్ చేయడానికి. గణేష్, కోర్స్ ఫీజు వచ్చేసి 45 days కోర్స్ 8,500 అండ్ 6 months కోర్స్ వచ్చేసి 25,000. మీరు ఒకసారి ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ నెంబర్కి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, చాలా స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏఐ అనేది. నేను ఎప్పుడు చెప్పాను, ఏఐ అనేది ఓన్లీ ఏఐ విల్ నాట్ డూ ఎనీథింగ్. ఏఐ ప్లస్ సంథింగ్, ఏఐ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ విల్ డూ మిరకిల్స్. ఇప్పుడు చాట్ జీపీటీలో కంటెంట్ రైటింగ్ నేర్చుకున్నావు, ఏం చేస్తావు? వెబ్సైట్లు రాస్తే పనికి వస్తుంది. చాట్ జీపీటీలో కాపీ రైటింగ్ అది కావచ్చు, ఇంకేదో టూల్ copy.ai కావచ్చు, గ్రావిటీ కావచ్చు, అక్కడ తీసుకున్నావు. దాన్ని ఎక్కడ వాడాలి? మళ్ళీ యాడ్స్లో వాడాలి, డిజిటల్ మార్కెటింగ్. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ ఏఐ కాంబినేషన్ వర్క్స్ వెల్. సో ఇప్పుడు మన కొత్త కోర్స్లో 100 AI
వీఆర్ ఇంక్లూడెడ్. అంటే ఇలాంటి 100 టూల్స్ మీకు నేర్పిస్తాం. ఏ టూల్ ఎందుకు పనికి వస్తుంది అన్నది. అప్పుడు మీకు ఏది అవసరం వస్తుందో అది. బట్ వన్ థింగ్ ఐమ్ టెల్లింగ్ యూ, చాట్ జీపీటీ ఒక్కటి మీరు పర్ఫెక్ట్ అయ్యారనుకోండి. సో చాట్ జీపీటీ అంటే అక్కడికి వెళ్ళి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ కావడం. ఆ ప్రాంప్ట్ అనేది ఏ విధంగా ఇస్తే బాగుంటుంది. అందులో చాలా లెవెల్స్ ఉంటుంది. అది ప్రాపర్గా నేర్చుకుంటే యూ కెన్ డూ వండర్స్. నిజంగా చెప్తున్నాను, మీరు షాక్ అయిపోతారు. మరి ఇన్ని చేయొచ్చా దీని ద్వారా అని చెప్పేసి. సో వి విల్ టీచ్ యూ. నేనే పర్సనల్గా నేర్పిస్తాను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏ విధంగా చేయాలి, చాట్ జీపీటీని కానీ ఇంకా వేరే అదర్ టూల్స్ని ఏ విధంగా వాడాలని నేర్పిస్తాను. దట్ విల్ రియల్లీ హెల్ప్ యూ అనమాట. ఎస్ విఎస్ గేమర్, వీఆర్ లాంచింగ్ దిస్. ఇప్పుడు కొత్తగా బ్యాచ్లో స్టార్ట్ అయిన వాళ్ళకు ఇట్ విల్ బి స్టార్టెడ్. అండ్ ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకు నేను మళ్ళీ క్లాసెస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుజాత గారు హాయ్ అండి. ఏఐపిఆర్ఎం ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాంప్ట్ని వాడడం. ఓకే, దట్ ఆల్రెడీ మనం స్టూడెంట్స్కి నేర్పిస్తాం. ఆల్రెడీ దాదాపు 1 year అయిపోయింది వి స్టార్టెడ్ టీచింగ్ దాట్. బట్ అలాంటి కాకుండా కూడా కొత్త టూల్స్ని కూడా నేర్పిస్తున్నాం అనమాట. ఏఐపిఆర్ఎం ఈజ్ రియల్లీ హెల్ప్ఫుల్. ఎస్ అండి సుజాత గారు, మీరు కోర్స్ జాయిన్ అయితే ఫ్రీలాన్సింగ్ ఎలా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈరోజు మాధవితో ఇంటర్వ్యూ అయింది కదా, మాధవి ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ గ్రాప్ చేసినట్టే. అండ్ తనను ఫీడ్బ్యాక్ అడుగుతూ కూడా చెప్పింది కదా, ఆ వెబ్సైట్లో ఫ్లాస్ ఉన్నాయి, ఏమేమి చేయాలన్నది. సో ఆ విధంగా మిమ్మల్ని తయారు చేస్తాం. ఓకే, రైట్. నేను రేపు లైవ్ వస్తాండి. మేబీ రేపు ఫ్రమ్ 8 o'clock to 11 o'clock లైవ్ వస్తా. స్టూడెంట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కొంత నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడుతున్నారు, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందని. సో వాళ్ళకి నేను సొల్యూషన్ ఇస్తా. దాని తర్వాత కెరియర్ పరంగా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే కూడా కమ్ బ్యాక్ టు ద లైఫ్ అండ్ ట్రై టు గెట్ ద సొల్యూషన్స్. ఓకే, థ్యాంక్ యూ గైస్, ఆల్ ద బెస్ట్. అండ్ హూ ఎవర్ వాంట్ టు జాయిన్ ద అప్కమింగ్ బ్యాచ్, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. 2 daysలో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 10 o'clock అండ్ ఈవినింగ్ 7 PM ఇస్ ద బ్యాచ్ టైమింగ్స్. ఓకే, 3 ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఐ విల్ బి దేర్ అగైన్. ఆ క్లాసెస్కు నేను ఫస్ట్ క్లాస్తో నేను వస్తాను. అక్కడ కూడా మీ ప్రాబ్లం ఏంటి, మీ రోడ్ మ్యాప్ ఏంటి, నెక్స్ట్ డౌన్ ద లైన్ 3 yearsలో మీరు ఏం ఇస్తే బాగుంటుంది, మీ లైఫ్ సక్సెస్ అవుతుంది అన్నది నేను నేర్పిస్తాను. అండ్ ఫైనల్గా ఈ వీడియో చూస్తున్న ఎవరైనా బిజినెస్ ఓనర్స్ ఉంటే, ఇఫ్ యూ కమ్ టిల్ ఎండ్, ఐమ్ టెల్లింగ్ వన్ థింగ్, కమ్ టు ఓడిఎంటీ. డెఫినెట్గా మీకు తక్కువ ఖర్చుతోటి మీ బిజినెస్ ఇంక్రీజ్ చేసే ప్లాన్ ఇస్తాం. మా తరపు నుంచి ఒక బెస్ట్ స్టూడెంట్ ఇస్తాం. హీ విల్ బీ విత్ యూ. ఆయనకి ఇనిషియల్గా మినిమం 10 to 12,000 ఇవ్వండి. బిజినెస్ ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. బాయ్.